హాయ్ అండి. వెల్కమ్ టు మన కర్రీస్. ఈ వీడియోలో టేస్టీగా పొన్నగంటాకు పప్పు ఎలా చేయాలో చూద్దామా? ఈ పొన్నగంటాకు కంటికైతే చాలా చాలా మంచిది. ఇప్పుడు గిన్నె తీసుకొని ఇందులో టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల కందిపప్పును వేసి వీటిని శుభ్రంగా కడగాలి. త్వరగా నానడం కోసం వేడి నీళ్ళు పోసి నాననిచ్చుకోవాలి. ఇప్పుడు పొన్నగంటాకు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆకులుగా తెంచుకొని క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు బాగా నానిన తర్వాత ఇందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి పైనుండే నొరగని తీసేయాలి. ఇందులో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. పప్పు 90% బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, క్లీన్ చేసుకున్న పొన్నగంటాకు వేసి ఒక 10 నిమిషాల పాటు ఆకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడగా కారం, పసుపు వేసి పప్పు బాగా ఉడికేంత వరకు కూరని బాగా ఉడికించాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుని మరొక 5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం గిన్నె పెట్టి ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి, పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని